ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహా ఉన్నత స్థలములమైన ఆసీనుడవైన తండ్రి, నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే గాన ప్రతిగానాలచే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన తండ్రి, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు తండ్రి నీ క్షేమాన్ని, నీ కృపా కాపుదలను అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ దినమంతయు తండ్రి, ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో, ప్రయాణంలో, ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి దేవా. నీ నామానికి మహిమకరముగా ఈ దినమంతయు మేము జీవించుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు తండ్రి, మా మాట తీరు, మా ప్రవర్తన, మా ప్రతి పని ఉండుటకు సహాయము చేయండి తండ్రి. నీకే వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, 46వ కీర్తన 1వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అవును తండ్రి, గొప్ప దేవ, మాకు ఆశ్రయము అయ్యున్న దేవుడవు, దుర్గమునయ్యున్న దేవుడవు తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. ఆపత్కాలంలో మేము ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని ఆశ్రయించిన తండ్రి మాకు మేలు దొరకదేమో, కానీ యేసయ్యా, నిన్ను ఆశ్రయించినట్లయితే ప్రభువా మాకు క్షేమము తండ్రి, మాకు తండ్రి సహాయము దొరుకుతుంది. నీకే స్తోత్రాలు యేసయ్యా. ఆపత్కాలంలో తండ్రి సహాయము కోసము తండ్రి ఎక్కడికి వెళ్ళినా దొరకదేమో, కానీ నీ సన్నిధిలోకి వచ్చి నీ యొక్క సహాయమును మేము కోరినట్లయితే తండ్రి, ఆపత్కాలంలో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడవై ఉన్నారు. స్తోత్రాలు. మమ్మల్ని రక్షించే దేవుడవై ఉన్నారు. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి ఆపత్కాలమైన పరిస్థితుల గుండా వెళ్ళుచున్నారో, అపాయకరమైన పరిస్థితుల గుండా వెళ్ళుచున్నారో, నీ వైపు కనులెత్తి చూస్తున్నారో తండ్రి, వారి ఆపత్కాలంలో సమాధానమును అనుగ్రహించండి, నెమ్మదిని దయచేయండి తండ్రి, సహాయం అందించండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఎవరైతే ప్రభా నీ పైన ఆశపడి తండ్రి నీ కోసము తృష్ణగొని ఉన్నారో యేసయ్య, వారి ప్రాణాలను తృప్తిపరచగలిగిన దేవుడవు మీరే గనుక నీకే స్తోత్రాలు తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబాలలో ప్రభా జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టండి, స్వస్థపరచండి. అది ఎలాంటి అనారోగ్యమైనను, దీర్ఘకాలిక రోగాలనైనను మీరు ముట్టి బాగు చేయగలిగిన గొప్ప శక్తిమంతుడవు, గొప్ప వైద్యుడవు, వైద్యులకే పరమ వైద్యుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. కుటుంబాల మధ్య సమాధానమును, నెమ్మదిని, ప్రేమను అనుగ్రహించండి. అనేక కుటుంబాలు సమాధానము లేక ఉంటుండగా తండ్రి మీరు సహాయం చేయండి, నెమ్మదిని దయచేయండి, ప్రేమను అనుగ్రహించండి తండ్రి. యవన బిడ్డలను దర్శించండి. పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఎలాంటి పాపానికి చోటునియక ప్రభా తండ్రి నీ యందు ఎదుగుటకు సహాయము చేయండి, పరిశుద్ధత కలిగి జీవించుటకు సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పెళ్లి కాని యవన బిడ్డలను దర్శించండి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు తండ్రి, సహాయము చేయండి తండ్రి. వారి వివాహ విషయంలో మీ యొక్క నామానికి మహిమకరంగా గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. గర్భఫలము లేక అనేక మంది ఉంటుండగా తండ్రి గర్భఫలమును అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒంటరిగా కృంగుదలలో ప్రభా ఏ పని చేసినా విజయము పొందుకోలేక అనేక మంది నిరాశ, నిస్పృహలో, కృంగుదలలో ఉంటుండగా తండ్రి మీరు సహాయము చేయండి. కృంగుదల నుంచి లేవనెత్తండి, ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించండి తండ్రి. వారు ప్రయాసపడుతున్న పనిలో విజయము పొందుకున్నటకు సహాయము చేయండి
చేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మానసిక అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి, బాగు చేయండి. ప్రత్యేకంగా ప్రభు రక్షణను అందించండి తండ్రి. మారుమూల గ్రామం నుంచి పట్టణాల వరకు ప్రభా ప్రతి చోట నీ యొక్క రక్షణ సువార్త వెళ్ళి ప్రతి ఒక్కరూ రక్షించబడ్డకు సహాయము చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ యొక్క మెండైన నిండైన దీవెనల చేత ఆశీర్వదించండి, దీవించండి. సంవత్సరం అంతయు తోడై నడిపించమని తండ్రి, మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అందించండి. ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించటకు సహాయం చేయండి. కృప చూపించమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.